హాయ్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. మనం ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ అనేది మనకి నిన్న కాక మొన్న రిలీజ్ చేయడం జరిగింది. ఏం చెప్పాలంటే ఎగ్జామ్ డేట్ రిలీజ్ అయ్యే టయానికి కేవలం 23 రోజులు మాత్రమే ఉన్నది. ఆల్రెడీ 2 డేస్ అయిపోయింది. రఫ్‌గా చెప్పాలంటే ఒక 21 డేస్ ఉన్నాయి. సో, ఈ 21 డేస్‌లో 3 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 3 సెక్షన్స్‌ని కంప్లీట్‌గా ఎలా చదువుకోవాలి? ఈ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, స్ట్రాటజీ అలాంటిది మన స్టడీ ఛానల్ తరపున మనం ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియోని ఇవ్వడం జరుగుతుంది. సో, చూద్దాము అసలు ఏంటి పరిస్థితి, ముందు ఎలాంటి పరిస్థితి ఉందనేది. సో, మనకైతే ఈ ఎగ్జామ్ డేట్ అనేది 27, 28 అని చెప్పడం జరిగింది. సో, 27 ఒక షిఫ్ట్‌లో మొత్తం కంప్లీట్ చేసుకుంటారు. 60 మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటుంది. 40 మార్క్స్‌కి వాళ్ళు స్కిల్ టెస్ట్ పెట్టుకుంటామన్నారు. 28న 3 షిఫ్ట్‌లో ఉంటాయన్నారు. సో, దాని గురించి మన కామెంట్ బాక్స్‌లో చాలామంది అడగడం అనేది జరిగింది. సో, ఎలా షిఫ్ట్ బేస్డ్ అంటే నార్మలైజింగ్ చేస్తారండి. పేపర్ అనేది వేరుగా ఉంటుంది షిఫ్ట్‌లో. అక్కడ వచ్చినటువంటి టఫ్‌నెస్‌ని కౌంట్ చేసుకొని నార్మలైజ్ చేస్తారు. సో, అదంతా నో ప్రాబ్లము. మీడియం అయితే ఇంగ్లీష్‌లోనే ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో, ఇంకా అది దానికి సంబంధించినటువంటి కామెంట్స్ సంబంధించినటువంటి ఆన్సర్స్. సో, 21 డేస్ ఉంది. ఏంటి పరిస్థితి అనే దాని గురించి మనం చూస్తే, సో, 100 మార్క్స్. సో, జీకే ఏదైతే ఉందో అది మనం ఒక 40 మార్క్స్ కని అనుకుందాము. తర్వాత ఇంగ్లీష్ ఒక 30 అనుకుంటే, రీజనింగ్ ఇంకో 30 అనుకుంటే మొత్తం 100 అనేది మనకు సరిపోతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, జీకేలో వాస్ట్ సిలబస్ ఉంది. దట్టు ఇండియన్ హిస్టరీలో వాళ్ళు ఏమడిగారంటే డాన్సు, ఆర్ట్స్, తర్వాత కల్చర్‌కి సంబంధించి, తర్వాత ఈ శైలి నిర్మాణాలకు సంబంధించి వీటన్నిటి గురించి కూడా డెప్త్‌గా అడిగాడు. ఎందుకంటే మ్యూజిక్కు, డాన్సు వీటిల గురించి మనకి అందుబాటులో ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో కొంచెం లిమిటెడ్‌గా ఉంటది మన ఏరియాస్‌లో. అంటే ఒకవేళ యూపీఎస్‌సి వాటిలకెళ్ళి మనం వెళ్లి గాని చూస్తే మనకి చాలా డేటా దొరుకుద్ది గానీ, బట్ మనమేమనుకుంటామంటే ఇండియన్ హిస్టరీ అనంగానే సింపుల్‌గా ఏదో ప్రాచీనత, యాన్షియంట్, మిడియవల్, మోడర్న్ అని అనుకుంటాం. బట్ అక్కడ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశారు వాళ్ళు. సో, మీరు గాని గమనించి చూస్తే ఆర్ట్స్, కల్చరు, డాన్సు, మ్యూజిక్కు ఈ 4తో పాటు ఇండియన్ హిస్టరీ అని మెన్షన్ చేశారు. దాని తర్వాత నేషనల్ మూవ్‌మెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, జీకేలో ఫస్ట్ లెసన్ మొత్తము జీకేలో ఫస్ట్ లైన్ మొత్తం కూడా హిస్టరీ చుట్టే తిరిగింది. సో, అందుకని హిస్టరీకి కొంచెం ప్రియారిటీ ఇవ్వండి. దాని తర్వాత సింపుల్‌గా ఉండేది పాలిటీ. సో, పాలిటీ మీద గట్టిగా కూర్చునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అన్నారు. దట్టు హైకోర్టు లింక్ కాబట్టి న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు, హైకోర్టు దానికి సంబంధించినటువంటి జిల్లా సబార్డినేట్ కోర్టులు ఉంటాయి కదా! వాటిలిని కూడా చూడండి. మున్సిఫ్ కోర్టులతో సహా వాటిలిని కూడా చూడండి. న్యాయ వ్యవస్థ మొత్తం గట్టిగా తిప్పండి. తర్వాత 73, 74 ఆర్టికల్స్‌ని కూడా గట్టిగా చూడండి. కొత్తగా వచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ గురించి కూడా కొంచెం అడ్రెస్ చేసే ప్రయత్నం చేయండి. అదయిపోయాక మనకి ఫెమిలియర్‌గా ఉండేది ఇండియన్ ఎకానమీ. సో, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్‌గా ఎళ్ళిపోతుంది. పెద్ద ఆడేం ఉండదు. బట్ అక్కడ మీరు స్కీమ్స్ దగ్గర మాత్రం కాన్సంట్రేషన్ చేయండి. ఎందుకంటే ఏపీకి స్కీమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇండియాకి సంబంధించి ఉన్నాయి. సో, రెండిటిని రిలేట్ చేసుకొని చూసుకోవాలి. దాని తర్వాత జనరల్ సైన్స్ చెప్తున్నాను కాబట్టి మీకొక విషయం ఇక్కడ. ఈసారి ఏ ఎగ్జామ్ జరిగినా సరే ఇండియాలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైనా గానీ జనరల్ సైన్స్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ కావచ్చు. వీటిల్లో ఎక్కువగా ఎన్విరాన్మెంటల్ సైన్సు, డిజాస్టర్ మేనేజ్మెంటు వీటి చుట్టూరే ప్రశ్నలు తిరుగుతాయి. మీరు గమనించి చూస్తే మొన్న జరిగినటువంటి యూపీఎస్‌సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో గట్టిగా జాగ్రఫీ, ఈ ఎన్విరాన్మెంటల్ సైన్సు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో దాదాపుగా 35-40 క్వెషన్స్ రావడం జరిగింది. అంటే 40% వాటి నుంచి అడగడం జరిగింది. దట్టు డెప్త్ కూడా పెరుగుతుంది. సో, మనం కూడా ఇప్పుడు ఏం చేయాలంటే రీసెంట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ కాప్ జరుగుతుంది. సో, ఎందుకు ఆ సమావేశం? ఏం జరుగుతుంది? దాంట్లో ఇండియా కమిట్మెంట్ ఏంది? 2070 లోపల ఇండియా ఏం చేస్తుందంట? దాంట్లో ఉన్నటువంటి పునరుత్పాదక విద్యుత్తు ఎంతవరకు పెట్టుకుంటామని లిమిటేషన్స్, టార్గెట్స్ పెట్టుకునింది. వీటి గురించి కూడా చదువుకున్నామంటే రేపు ఉదయం ఇలాంటివి అడగొచ్చు. హిస్టరీ పరంగా తీసుకోండి. రీసెంట్‌గా తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప టెంపుల్‌కి యునెస్కో గుర్తింపు వచ్చింది. అలాగే సింధు నాగరికతలోని ధోలావీరాకి గుర్తింపు వచ్చింది. సో, వీటి గురించి డైరెక్ట్‌గా హిస్టరీ నుంచి అయినా అడగొచ్చు, కరెంట్ అఫైర్స్ నుంచి అయినా అడగొచ్చు, లేదంటే వాళ్ళు చెప్పినటువంటి ఆర్ట్, కల్చర్ నుంచి అయినా అడగొచ్చు, ఎలాగైనా అడగొచ్చు. అందుకు కొంచెం రిలేటెడ్‌గా చేసుకుంటారండి. అన్నిటిని సమపాలలో తీసుకెళ్ళాలి. కరెంట్ అఫైర్స్‌లో అయితే వాళ్ళు స్పెసిఫిక్‌గా అవార్డ్స్ అని చెప్పారు, పర్సనాలిటీస్ అని చెప్పి అడిగారు, దాంతో ఇన్‌స్టిట్యూషన్స్ అడిగారు, దాంతో పాటుగా స్పోర్ట్స్ అడిగారు. స్పోర్ట్స్ కూడా మన యూపీఎస్‌సిలో చాలా పెద్ద స్థాయిలో 4 క్వెషన్‌లు అడగడం జరిగింది. స్పోర్ట్స్ మీద ఎక్స్‌క్లూజివ్‌గా.
సో వీటిలో కొన్ని మెన్షన్ చేశారు కాబట్టి వాటి మీద గట్టిగా కూర్చునే ప్రయత్నం చేయండి. ఇదంతా కూడా జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించిందనుకుంటే, లాస్ట్‌లో కరెంట్ అఫైర్స్‌లో ఇండియా విత్ ఏపీ అని చెప్పి అడగడం జరిగింది. అంటే ఏపీకి సంబంధించిన ప్రతీది కూడా కావాలి. సో అదొకటి. వీటన్నిటికి సంబంధించి మన ఛానల్ అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్‌లో ఏపీకి సంబంధించి జనవరి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇండియాకి సంబంధించినవి కూడా ఇవ్వడం జరిగింది. వాటిలన్నిటిని రివైజ్ చేయండి. ఇబ్బందేం లేదు. ప్లే లిస్ట్‌లోకెళ్ళి చూడండి. మొత్తం ఒక 15 వీడియోస్ ఉన్నాయి. మీకు ఏపీకి సంబంధించి సంపూర్ణ న్యాయం జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఆ జనరల్ నాలెడ్జ్ అది. ఇంగ్లీష్ అంటారా? ఇంగ్లీష్‌కి మన ఛానల్ ఎప్పటినుంచో సంస్థాగతంగా హెల్ప్ చేస్తా, సపోర్ట్ చేస్తా వస్తుంది. ఎందుకంటే ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఏదైతే ఉందో దాంట్లో 5 యాస్పెక్ట్స్ ఉన్నాయి. కాంప్రహెన్షన్ తీసుకున్నా గానీ, ఈ సెంటెన్సెస్ తీసుకున్నా, ఇడియమ్స్ తీసుకున్నా వీటన్నిటిని కూడా మన సార్ ఎప్పటినుంచో అడ్రెస్ చేస్తా వస్తున్నారు. ఇడియమ్స్ టాప్ 500 అని చెప్పి ఒక కోర్స్ లాగా స్టార్ట్ చేస్తున్నాము. వీటిలో మన వాళ్ళకి మంచి పట్టుంది కాబట్టి వాటి పరంగా మీరు ఆ వీడియోస్ మొత్తం చూడండి. మీకు సపోర్ట్‌గా ఉంటుంది. పోతే రీజనింగ్ అంటే రీజనింగ్స్ కూడా చూసాము. ఒక 12 టాపిక్స్ దాకా ఉన్నాయి. సిమిలర్‌గా ఉన్నాయి. అంతా నాన్ వెర్బల్‌గా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సో బై ప్రాక్టీస్ మీరు చేయాల్సిందల్లా ఏందంటే, రోజులో మీరు 10 అవర్స్ చదువుకుంటారని గాని మీరు అనుకుంటే, ఒక 5 అవర్స్ జనరల్ నాలెడ్జ్ మీద పెట్టి, 2½ అవర్ దాని మీద, 2½ అవర్ రీజనింగ్ మీద పెట్టండి. మీకు డే అనేది సంపూర్ణ అవుతుంది. అలాగే డేలో 1 అవరు ఆ రోజు చదివింది మొత్తం రివైజ్ చేయండి. జీకే కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు. ఖచ్చితంగా ఏ రోజు ఆ రోజు రివైజ్ చేయండి. అండ్ నెక్స్ట్ డే స్టార్ట్ చేసే ముందు కూడా ఒకసారి అలా పేపర్ తిప్పండి. మనకున్నటువంటి ఈ 21 డేస్ ఏదైతే ఉన్నాయో అది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక షెడ్యూల్ వేసుకొని కూర్చోకపోతే అవ్వదు. సో మనము రీసెంట్‌గా ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్‌ని ఒక షెడ్యూల్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. సో లెస్ టైము, లిమిటెడ్ సోర్సెస్‌ని పెట్టుకోండి. ఎక్కువగా పెట్టుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో అందరికీ కూడా సేమ్ టైం కాబట్టి ఇబ్బందేం లేదు. సో మనము స్టార్ట్ చేసినటువంటి ఈ స్టడీ ఈ ఏపీ హైకోర్టు టెస్ట్ సిరీస్ షెడ్యూల్ అనేది ఈ విధంగా ఉంది. సో టెస్ట్ 1లో మనము ఈ రోజున పెట్టుకోవడం జరిగింది. రోజుకి 2 టెస్టులు ఇస్తున్నాము. ఎందుకంటే మనకి లాస్ట్ 7 రోజుల్లో 2 రోజులు జనరల్‌గా వదిలేయడం జరిగింది. ఐ మీన్ రివిజన్ కోసం వదిలేయడం జరిగింది. ఆ పైన 5 రోజులు గ్రాండ్ టెస్ట్‌కి పెట్టుకున్నాము. రిమైనింగ్ ఉన్నటువంటి ఈ 15 రోజుల్ని మనము 15x2 లెక్కన మొత్తము 30 చాప్టర్ వైజ్ టెస్టులు పెట్టుకున్నాము. సో ఈరోజు 5వ తేదీ కాబట్టి మా దగ్గర ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మెయిల్స్ పంపించడం జరిగింది. సో అందులో సిలబస్ ఏమిటంటే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చరు, డ్యాన్స్, మ్యూజిక్ అనమాట. తర్వాత సెకండు రీడింగ్ కాంప్రహెన్షన్స్, అనాలజీస్. ఇది టెస్ట్ 1. టెస్ట్ 2లో కూడా ఇండియన్ హిస్టరీకి సంబంధించి తీసుకుంటాం. ఫస్ట్ దాంట్లో ఏంటంటే డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్, కల్చర్ ఉంది. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ తీసుకుంటాము. దాంట్లో ఏన్షియంట్ తీసుకుంటాము, మిడివల్ తీసుకుంటాము. టెస్ట్ 3లో మోడర్న్ తీసుకుంటాము. ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది చాలా పెద్దది అండ్ ఇంపార్టెంట్ కాబట్టి మనం దానికి ఎక్కువగా తీసుకోవడం జరిగింది. సో ఇది మన దగ్గర ఉన్నటువంటి షెడ్యూల్. మొత్తం కంప్లీట్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మెయిల్స్ కూడా పంపించాము. అండ్ వాళ్ళకి పంపించినటువంటి టెస్ట్‌ని ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో టెస్ట్ 1 ఈ విధంగా ఉంటుందండి. మనం చాలా క్వాలిఫైడ్ అండ్ మంచి బిట్స్‌ని తీసుకురావడం జరిగింది. ఫస్ట్ బిట్ గాని మీరు చూసినట్లయితే కథక్ ఈజ్ ఏ క్లాసికల్ డాన్స్ ఆఫ్, అంటే కథక్ ఒక శాస్త్రీయ నృత్యము ఏ రాష్ట్రానికి సంబంధించింది అని చెప్పి అడగడం జరిగింది. ఇది నార్త్ ఇండియాకి సంబంధించినటువంటిది. అది కూడా మీ అందరికీ తెలిసిందే. దాని తర్వాత మనకి ఇంకా కొన్ని బిట్స్ చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మోహినియత్తనం డాన్స్ ఫ్రమ్ డెవలప్డ్ ఒరిజినల్లీ ఇన్ విచ్ స్టేట్, అంటే వాళ్ళు ఎక్కువగా డ్యాన్స్ మీద ఫోకస్ చేశారండి. డ్యాన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. సో దీని కానీ చూస్తే ఇది మనకి కేరళ నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. సో కంప్లీట్‌గా ఇక్కడ బిట్స్ మొత్తం మేము 40 బిట్స్ ఇండియన్ కల్చరు, ఆర్ట్స్, డ్యాన్స్, మ్యూజిక్ నుంచి తయారు చేయడం జరిగింది. మీరు కానీ చూస్తే ది పెయింటింగ్స్ ఆఫ్ అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ ఆర్ ఇండికేటెడ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్ట్ అండర్ ఏ రాజవంశానికి సంబంధించిందని చెప్పి ఇవ్వడం జరిగింది. విచ్ వాజ్ ద ఆథర్ ఆఫ్ గీతా గోవింద మోస్ట్ వాంటెడ్ బిట్ ఇది. గీతా గోవింద రచయిత ఎవరు? జయదేవ్ అనేవాళ్ళు గీతా గోవిందకు సంబంధించినటువంటి రచయిత. అలాగే ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ఫోల్క్ పెయింటింగ్ మధుపాని పాపులర్. సో ఈ పెయింటింగ్ కావచ్చు అంటే ఆర్ట్ కల్చర్ కాబట్టి కంప్లీట్గా ఇక్కడ చూడండి, ఎంఎస్ సుబ్బలక్ష్మి హ్యాజ్ డిస్టింగ్విష్డ్ హర్ సెల్ఫ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్, అంటే దేంట్లో. ఈ విధంగా ప్రతి ఏరియా నుంచి మనం బిట్లు తీసుకోవడం జరిగింది.
ఇక్కడ చూడండి, ది ఎర్లియస్ట్ సిటీ డిస్కవర్డ్ ఇన్ ఇండియా వాజ్ అంటే రీసెంట్గా కనుక్కొనబడింది. అంటే కరెంట్ అఫైర్స్ని, అంటే హిస్టరీ అండ్ ఆర్ట్ కల్చర్లో కరెంట్ అఫైర్స్ని రిలేటెడ్ చేసుకున్నాం. రీసెంట్గా యునెస్కో గుర్తించింది కాబట్టి వాటి గురించి మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫ్రమ్ కర్ణాటిక్ మ్యూజిక్కి సంబంధించి కానిది ఏది అని. రీసెంట్గా 2019 గ్రూప్ 2లో కూడా కర్ణాటక సంగీతంకి ఎవరు గొప్ప వ్యక్తి అని చెప్పి అడగడం కూడా జరిగింది. సో అనంత పద్మనాభ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ. సో ఓవరాల్గా కూడా మనం ఆర్ట్ అండ్ కల్చర్ గురించి చాలా 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 పాయింట్స్ని కవర్ చేయడం జరిగింది. సో వన్స్ మనకి ఇవన్నీ కూడా చదువుకున్నారంటే సిలబస్ కంప్లీట్ చేసామనే ఫీలింగ్ అనేది మన వాళ్ళకి కలగాలనేది మా ముఖ్య ఉద్దేశము. సో 40 ప్రశ్నల తర్వాత మనకి ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంగ్లీష్కి సంబంధించి కాంప్రహెన్షన్ అనేది సిలబస్లో భాగంగా ఉంది కాబట్టి ఇక్కడ సిలబస్లో ఇంగ్లీష్ అనేది మనము 3 టైప్స్ చేసాము ఇక్కడ. కాంప్రహెన్షన్ని ఫస్ట్లో సింపుల్ బేసిక్ కాంప్రహెన్షన్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత కొంచెం మోడరేటు, తర్వాత కొంచెం టిపికల్లోకి వెళ్ళాము. సో వాటి గురించి మన సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించి ఎస్ఎస్సి ఎగ్జామ్స్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, బ్యాంక్ ఎగ్జామ్స్, క్యాట్ ఎగ్జామ్స్, జీమాట్ ఎగ్జామ్స్, ఇలాంటి ఎగ్జామ్స్ నుంచి ముఖ్యంగా మనము ఆ స్టాండర్డ్ క్వశ్చన్స్ని తీసుకురావడం జరిగింది. స్టార్టింగ్లోనే బాగా టఫ్ క్వశ్చన్స్ ఇస్తే కొంచెము మనకి డిఫరెంట్గా ఫీల్ అవుతాం కాబట్టి టోటల్గా రీడింగ్ కాంప్రహెన్షన్ని 3 టెస్టుల్లో పెట్టాము. ఫస్ట్ దాంట్లో సింపుల్గా కొంచెం అర్థమయ్యేటట్టుగా స్టార్ట్ చేసాము. తర్వాత మీడియం లెవెల్, తర్వాత స్టాండర్డ్ పెంచుకుంటాము. సో ఇక్కడ మీరు చూస్తే ఈ ప్యాసేజ్ జస్ట్ ఒక పేరానే ఉంది. కాకపోతే మనకి దాంట్లో నుంచి కూడా ఒక 5 క్వశ్చన్స్ తీసుకోవచ్చు. దాంట్లో కూడా 1-2 క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. మనం ఆల్రెడీ ఒక 2 మంత్స్ బ్యాక్ నుంచే మనం కాంప్రహెన్షన్కి సంబంధించి ఒక 5-6 క్లాసెస్ పెట్టున్నాము. సో అవి ఫాలో అయిన వాళ్ళు కనుక వింటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా సాల్వ్ చేయగలుగుతారు. సో ఇక్కడ టోటల్గా కాంప్రహెన్షన్కి సంబంధించి ఒక 30 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. రకరకాలుగా ఇప్పుడు ఇక్కడ చూస్తే 2 పేరాలు ఉంది. సో అట్లా మనం డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లీష్కి సంబంధించి అయితే మీకు ఎటువంటి డోకా లేదు. ఖచ్చితంగా ఇచ్చిన సిలబస్లో 10 టాపిక్స్కి సంబంధించి ప్రతి టాపిక్ నుంచి ఎక్సలెంట్ క్వాలిటీ బిట్స్ని మీకు ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ మనం రీజనింగ్ కనుక తీసుకుంటే రీజనింగ్లో ఫస్ట్ అనాలజీస్ అని పెట్టాం ఫస్ట్ టెస్ట్లో కాబట్టి ఈ అనాలజీస్ ఇక్కడ చూసుకుంటే డైరెక్షన్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ మీకు ముందే తెలుసుంటాయి. ఎస్ఏ ఎగ్జామ్స్కి వాటికి ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ప్రిపేర్ అయి ఉంటే రీజనింగ్లో ఇక్కడ ఇంకు పెన్నుకి ఇంకెట్లా సంబంధము, అట్లనే బ్లడ్ వెయిన్, సో అట్లా గుడ్ బ్యాడ్, రూఫు వాల్సు ఇట్లా. సో నెక్స్ట్ బుక్, పబ్లిషరు, ఫిల్ము ఇట్లా వస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ ఇలానే చాలా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వెర్బల్ అనాలజీస్ ఇవి. వెర్బల్ అనాలజీస్ తర్వాత న్యూమరికల్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫైండ్ ఏ పెయిర్ దట్ ఈస్ సిమిలర్ టు ద గివెన్ పెయిర్ ఆఫ్ నెంబర్స్. ఇక్కడ చూసుకుంటే సింపుల్గానే ఉంది. 90 × 2 180, కింద ఆప్షన్స్లో 50 × 2 100. మనకి స్టాండర్డ్ కూడా వాళ్ళేమి ఎక్సలెంట్ స్టాండర్డ్ అని చెప్పలేదు, జస్ట్ బేసిక్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అని చెప్పారు కాబట్టి మనము ఇలాంటివి అన్నీ కలిపి చేస్తున్నాము. సో రీజనింగ్ కూడా ఇక్కడ మీరు చూస్తుంటే ఇలానే ఉంది. మొత్తంగా మన టెస్ట్ సిరీస్ మొత్తం కాన్సన్ట్రేషన్ ఎలా చేసిందంటే ఇచ్చినటువంటి సిలబస్ని పూర్తి చేయడము మరియు ఆ సిలబస్ని రివైజ్ చేయడం. కనీసం 2 సార్లు రివైజ్ చేయాలి. మీరు ఎంత చదవగలుగుతారో అంత చదవండి, ఖచ్చితంగా దాన్ని రివైజ్ చేయండి. ఈ సూత్రం ఆధారంగానే మన యొక్క టెస్ట్ సిరీస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. సో ఆల్రెడీ రోజుకి 2 టెస్టులు, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి మనం పంపించడం జరుగుతుంది. వాళ్ళ టెస్ట్ రాశాక మనం కీ అనేది వాళ్ళకి మెయిల్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఒక ప్రాసెస్ ప్రకారము మనం నిర్వహిస్తూ వస్తున్నాము. ఎవరైతే ఏపీ హైకోర్టుకి అప్లై చేసి ఖచ్చితంగా గట్టిగా ట్రై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన దాంట్లో జాయిన్ అవ్వమని చెప్పి మేము కోరుతున్నాము. ఎందుకంటే క్వాలిఫైడ్తో కూడినటువంటి టెస్టులని మనము తయారు చేసున్నాము. వాళ్ళందరికీ కూడా మెయిల్ చేయడం జరుగుతూ ఉంది. రోజుకి 2 అని చెప్పాము. అలాగే లాస్ట్లో గ్రాండ్ టెస్టులు కూడా చెప్పాము. అనుకున్న ప్రకారము ఎవరైతే మనకి అటాచ్డ్గా ఉన్నారో ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి సపోర్టెడ్గానే ఉన్నాము. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మన దగ్గర ఇంగ్లీషు ఎకానమీ కోర్సెస్కి జాయిన్ అయి ఉన్నారు. వాళ్ళకి కూడా మనము మెటీరియల్స్ని ప్రింటెడ్గా వాళ్ళ ఇంటికి పోస్ట్ చేస్తామని చెప్పాము. అదే రీతిలో ఈరోజున ఏపీ హైకోర్టు టెస్ట్ సిరీస్కి సంబంధించి
సబ్జెక్ట్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులని కూడా మనం అనుకున్న ప్రకారం వాళ్ళకి పంపించడం జరుగుతుంది. సో, అంతేకాకుండా ఫస్ట్ టైము మన వాళ్ళు అనుకోకుండా వచ్చినటువంటి ఈ తక్కువ స్పాన్ టైంలో ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా చదువుకోవాలి అనే దాని గురించి చాలా నైట్ అంతా కూర్చొని కష్టపడి తక్కువ టైంలో ఎలా సిలబస్‌ని కంప్లీట్ చేయగలమో ఒక మంచి రూట్ మ్యాప్‌ని, షెడ్యూల్‌ని ఒక స్ట్రాటజిక్ వేలో మనం రూపొందించడం జరిగింది. ఆ షెడ్యూల్‌ని కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. లిమిటెడ్ సోర్సెస్‌లో ఆ షెడ్యూల్‌ని వాళ్ళని కంప్లీట్ చేసుకోమని చెప్పి కోరడం కూడా జరిగింది. సో, మనం టెస్టులు పంపిస్తుంటాము. ఆ టెస్టులు ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ సిలబస్ అనేది కంప్లీట్ అయినట్టే. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించి చూస్తే ఆర్ట్ అండ్ కల్చరు, డాన్సు, మ్యూజిక్ నుంచి 40 క్వెషన్‌లు ఇవ్వడం జరిగిందంటే మోర్ దాన్ ఎనఫ్. దాని నుంచి గాని గట్టిగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. బట్ అంతటితో కాదని కాదు. బట్ లిమిటెడ్‌గా మనం ఇవ్వగలిగామనేది చెప్తున్నాము. సో, ఎవరైతే మీరు ఇంకా ప్రిపేర్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నారు వాళ్ళు వెంటనే ఈ నంబర్‌కి కాల్ చేయండి. 9441541828 కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. 25% డిస్కౌంట్ ఆఫర్ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో, ముందు మీరు కాల్ చేయండి. మీకేమన్నా ఈ టెస్ట్ సిరీస్ సంబంధించి గాని ఏమన్నా డౌట్ ఉంటే వెంటనే కాల్ చేసి కనుక్కోండి. థ్యాంక్ యూ.